హాయ్ ఫోక్స్, ఈరోజు మనం బ్రెయిన్ చిప్ గురించి తెలుసుకుందాం. ప్రముఖ వ్యాపారవేత్త సైంటిస్ట్ అయిన ఇలాన్ మస్క్ మన న్యూరోలింక్ అనే పరికరాన్ని మీద పరిశోధన చేసి హ్యూమన్స్లో విజయవంతం చేశారని ట్వీట్ చేశారు. అసలు ఇది న్యూరోలింక్ అంటే ఏంటి? ఈ కాన్సెప్ట్ ఏంటంటే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫరెన్స్ అనే కాన్సెప్ట్ జరుగుతుంది. ఇందులో ఒక చిప్, న్యూరోలింక్ యొక్క చిప్ ని బ్రెయిన్ లో ఒక రోబోట్ సాయంతో, అంటే అది కూడా ఒక సర్జికల్ రోబోట్, దాని సాయంతో చిప్ ని అమర్చడం జరుగుతుంది. దాని ద్వారా ఆ చిప్ నుంచి మన బ్రెయిన్ నుంచి సిగ్నల్స్, థాట్స్ సిగ్నల్స్ ని అది రిసీవ్ చేసుకొని ఒక యాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ దాన్ని ఆపరేట్ చేయడం జరుగుతుంది. మనకి ఎట్లాంటి పేషెంట్స్ కి ఉపయోగపడుతుందంటే ఆల్రెడీ పెరాలసిస్ వచ్చిన పేషెంట్స్ కి, ఏఎల్ఎస్ అనే మోటార్ న్యూరాన్ డిసీజ్ అనే వాళ్ళకి, పార్కిన్సన్స్ వాళ్ళకి. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ముందులో కూడా జరిగినాయి. బట్ ఈ న్యూరోలింక్ ప్రత్యేకత ఏంటంటే ఇది ఒకేసారి 1000 సిగ్నల్స్ ని బ్రెయిన్ నుంచి తీసుకోగలదు. సో షియర్ వాల్యూమ్ ఆఫ్ సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకోవటం చాలా ఫాస్ట్ గా యాక్ట్ అవుతుంది. సేమ్ టైం కంపాటబుల్ సాఫ్ట్వేర్ ఉండటం, అలానే హార్డ్వేర్ ఉండటం. సో ఇది మంచి ఒక మైల్ స్టోన్ గా చెప్పుకోవచ్చు న్యూరో సైన్స్ లో. థాట్ ద్వారానే ఒక స్మార్ట్ కార్ నడపచ్చు, కోల్పోయిన లింబ్ ని మళ్ళా మొబిలైజ్ చేయొచ్చు. ఇంటర్నెట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఒక థాట్ ద్వారానే మనం ఈ ప్రాసెస్ మనం కలెక్ట్ చేయొచ్చు, నాలెడ్జ్. ఇది సాఫ్ట్వేర్ సంబంధించింది కాబట్టి ఎవరన్నా హ్యాక్ చేయొచ్చు. చూద్దాం మానవ శైలిని ఇలాంటి సైన్స్ ఎక్కడికి తీసుకెళ్తుంది అనేది చూద్దాం. స్టే కనెక్టెడ్ ఫర్ మోర్ న్యూరో టిప్స్ టు అనిల్ న్యూరో సెంటర్.